హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చైతూ రెడ్డిస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీని చూపిస్తున్నాను. సింపుల్ మసాలాతో రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వచ్చేలా ఉంటుంది ఈ రెసిపీ. ముందుగా బ్రౌన్ ఆనియన్స్ను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో 2 పెద్ద సైజ్ టమాటాలను పేస్ట్ చేసుకొని ఉంచాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని లైట్గా హీట్ అయ్యాక అందులోకి సాల్ట్, బిర్యానీ సామాను మసాలా, కొత్తిమీరను వేయాలి. మూత పెట్టి 5 మినిట్స్ ఉంచాలి. వాటర్ మరిగేటప్పుడు రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకున్నాను. మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోండి. సాల్ట్ కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి, వాటర్ డ్రైన్ అవుట్ అవుతుంది కాబట్టి. రైస్ అనేది 80 to 90% కుక్ అయ్యేదాకా ఉంచి వేరే బౌల్లోకి రైస్లోని వాటర్ని డ్రైన్ అవుట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ని చూద్దాం. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. దమ్ చేసుకునే గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ అండ్ నెయ్యిని వేసి సాల్ట్, పసుపు, కారం, ఎగ్స్ని వేసి అందులో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని పక్కకు పెట్టేయండి. ఇందులోకి బిర్యానీ సామాను మసాలాను వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఆనియన్స్ను వేసుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యాక టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా వేసుకోవాలి. అలానే కారం, సాల్ట్, బిర్యానీ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మీకు ఇంకా స్పైసీగా డబుల్ మసాలా కావాలి అనుకుంటే గరం మసాలాని యాడ్ చేసుకోండి. పెరుగు 4 స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర అండ్ వాటర్ని వేసుకొని 2 మినిట్స్ ఉంచి ఎగ్స్ని కూడా వేసి టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని అందులో నుండి ఎగ్స్ని కొద్దిగా, గ్రేవీని కొద్దిగా తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు రైస్ని కొద్దిగా ఒక్కొక్క లేయర్ కింద వేసుకొని ఎగ్స్ని పైన పెట్టి గ్రేవీని కూడా వేసుకోవాలి. ఇక్కడ కావాలనుకుంటే ఎగ్స్ని ఎక్స్ట్రా కూడా తీసుకోండి. నెక్స్ట్ మిగిలిన రైస్ మొత్తాన్ని వేసి సాఫ్రాన్ని పాలల్లో కలిపి ఇలా వేయండి, లేకపోతే ఫుడ్ కలర్ అయినా పర్లేదు. అలానే బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి కొద్దిగా అండ్ కొద్దిగా నిమ్మరసంలో వాటర్ యాడ్ చేసుకొని ఇలా రౌండ్గా వేయాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి. ఫైనల్గా గ్రేవీని కూడా వేసి ఫాయిల్ కవర్తో ఇలా కవర్ చేసుకోవాలి. మూత పెట్టి దాని మీద బరువు పెట్టుకొని 15 to 20 మినిట్స్ పడుతుంది ఎగ్ దమ్ బిర్యానీ కుక్ అవ్వడానికి. 15 to 20 మినిట్స్ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత సర్వ్ చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ టేస్ట్ తోటి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం చైతూ రెడ్డిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.